ఓం నమో వెంకటేశాయ. చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బగలాముఖి అమ్మవారి దేవాలయంలో ఈ నెల 21వ తేదీన 82 దివ్య అమావాస హోమ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి గంటమాల నరసింహమూర్తి తెలిపారు. ఇప్పటి వరకు దేవాలయం ప్రాంగణంలో 81 అమావాస్య హోమాలు పూర్తి చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ హోమ కార్యక్రమంలో పాల్గొనే ఉభయ దాతలు 1116 రూపాయలను దేవాలయం ఆన్లైన్ బ్యాంకు ఖాతాకు ఈ నెల 17వ తేదీలోపు చెల్లించాలని సూచించారు. కార్తీక మాసం చివరి రోజున ఈ దివ్య అమావాస హోమం జరుగుతుందని, ఇందులో పాల్గొని అమ్మవారికి తమ కోరికలు విన్నవించుకుంటే వెంటనే పరిష్కారం అవుతాయని భక్తులు విశ్వసిస్తున్నారని ఆయన వివరించారు. భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. మీ యొక్క సమస్తమైన సమస్యల నుండి అమ్మవారి అనుగ్రహంతో శీఘ్రంగా పరిష్కారం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ అమావాస్య హోమం కార్యక్రమానికి ఉభయదారులకు ఉండాలి అంటే 1116 రూపాయలు చెల్లించాలి. ఆ చెల్లించిన తర్వాత మీ యొక్క వివరాలు అంటే గోత్రము, పేర్లు, పోస్టల్ అడ్రస్, సెల్ నెంబరు, అలాగే వీటితో పాటు ఆ హోమానికి సంబంధించిన ఒక సంకల్పం. అంటే సంకల్పం ఏంటి? మీరు ఏదో అనుకుంటారు కదా, అబ్బాయి వివాహం కోసమా, లేదా ఉద్యోగం కోసమా, ఆరోగ్యం కోసమా, ఇలాగ అనుకుంటారు కదా, ఆ అనుకున్న సంకల్పం అందులో రాయండి. ఈ విధంగా ఇవన్నీ సంకల్పాలు, మీరు చెల్లించేటువంటి రుసుము, ఇవన్నీ కూడా ఈ నెల 17వ తారీఖు లోపే మాకు పంపండి. ఎందుకంటే తర్వాత ఎందుకు వద్దున్నామంటే ఇవన్నీ మీరు పంపే వివరాలన్నీ కూడా మేము క్రోడీకరించుకొని వరుసక్రమంగా ఏ విధంగా ఎవరికి ఏ రకంగా రాసుకొని అవన్నీ కూడా సిద్ధమవుతాం. సమయం తక్కువ ఉంది కాబట్టి 17వ తారీఖు లోపు 1116 రూపాయలు ఆన్లైన్ ద్వారా కానీ, లేకపోతే దేవస్థానంలో నేరుగా రుసుము చెల్లించుకొని మీరు నమోదు చేసుకోవచ్చు. కేవలం దేవస్థాన అకౌంట్కి మాత్రమే పంపాలి. అంతేగాని మా దేవస్థానంలో పనిచేసేటువంటి ఏ సిబ్బందికైనా సరే నాతో సహా గూగుల్ పే కానీ, ఫోన్ పే కానీ ఎవరికి చెయ్యొద్దని మరొక మారు మనస్ఫూర్తిగా